అసలు మొత్తం ఊరు ఒకటే ఇప్పుడు హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్, గ్రేటర్ బెంగళూరు, గ్రేటర్ చెన్నై, గ్రేటర్ అమరావతి. అనౌన్స్ ఇట్. రాజధానిలో ఇది ఒక పార్ట్ అని చెప్పండి. పార్ట్ అనుకోమని కాదు, పార్ట్ అని చెప్పండి. నువ్వు నా బిడ్డలా అంటోడివి అంటాం వేరు, నువ్వు నా బిడ్డవి అంటాం వేరు. సెపరేట్ గా నోటిఫై చేయాలా, ఒక నగరంగా మరి ప్రకటించాలి కదా. ప్రకటించకపోతే ఎట్లాగా? ఇప్పుడు అమరావతి అని పేరు ప్రకటించారు, ఆల్రెడీ అమరావతి ఉంది అక్కడ. దాంట్లో ఇదేమన్నా కలిసిందా? మరి ఇంకేంటి? ఇప్పుడు అమరావతికి వెళ్ళాలంటే ఇటు గుంటూరు నుంచి గానీ అటు విజయవాడ నుంచే గానీ వెళ్ళాలి, లేదంటే ఇలా లోపల నుంచి అయినా వెళ్ళాలి. ఆటోమేటిక్ గా రేపు పొద్దున్న ఎక్స్టెన్షన్ జరిగినప్పుడు ఇవన్నీ కలుస్తాయి కదా. ఇంకా సెపరేట్ గా హైదరాబాద్ వెళ్తున్నప్పుడు నల్గొండ నుంచి వెళ్తున్నాం, కలిసిందా? నల్గొండ దారిలో వస్తుంది కదా, ఖమ్మం వస్తుంది, హైదరాబాద్ లో భాగమా? ఎట్లా అవుతుంది? అట్టించి వచ్చేటప్పుడు మెదక్కి వస్తుంది, అది హైదరాబాద్ లో భాగం అయిపోద్దా? రాదు కదా. మహబూబ్ నగర్ వాళ్ళు వచ్చేటప్పుడు దారిలో, ఇప్పుడు మన కర్నూలు వాళ్ళు హైదరాబాద్ వెళ్తారు, త్రూ మహబూబ్ నగర్ వైపు నుంచి వెళ్తారు, మరి అది గెలిచిపోయినట్టు హైదరాబాద్ లో. దారిలో కలవడం వేరు. హైదరాబాద్ లో ఇప్పుడు ఎల్బీ నగర్ మున్సిపాలిటీ అండి, కుకట్పల్లి మున్సిపాలిటీ అండి, మియాపూర్ మున్సిపాలిటీ అండి, ఇవన్నీ కలిస్తే నగరం అయింది కదా. అవును, అంటే అవన్నీ ఆటోమేటిక్ గా కలవలేదు. ఒకప్పుడు వనస్థలిపురం ఎక్కడ ఉండేది, ఎల్బీ నగర్ ఎక్కడ ఉండేది, మియాపూర్లు ఎక్కడ ఉండేవి, కొండాపూర్లు ఎక్కడ ఉండేవి, అవన్నీ కలిపి నగరం అన్నారా? కలిసిపోయినాయి కదా. అవన్నీ నగరం అన్నారా, కలిపి విడిగా అన్నారా? అవన్నీ వనస్థలిపురం దాంట్లోనే పార్ట్. అవును, అవి ఒకప్పుడు మున్సిపాలిటీలు కలుపుకున్నారు, అట్లాగే ఇది కూడా కలపనేది.